హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. అయితే ఈ వీడియోలోనండి చక్కటి పదార్థము, కమ్మగా ఉంటుంది, అన్నానికి ఆధారమైనటువంటి పదార్థము. ఇంకా చెప్పాలంటే అండి, సెలవు రోజుల్లో చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. బాక్సుల్లో కూడా చేసుకోవచ్చండి, చేసుకోకూడదని కాదు. కానీ అయితే చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకు తినేటువంటి రుచి వేరేగా ఉంటుంది. అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ పదార్థం పేరేమిటి, దానికి కావలసిన పదార్థం, తయారు చేసేటువంటి విధానం, దాంట్లోకి వెళ్ళిపోదామండి. అయితే ఆ పదార్థం పేరు కందిపప్పు పచ్చడి, కందిపప్పు కొబ్బరికాయ పచ్చడి. అయితే దానికి కందిపప్పు కొబ్బరికాయతో పాటు ఏమేం కావాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి దానిని చూపిస్తున్నానండి. అయితే మనకి ముగ్గురు మనుషులు ఉండేటువంటి వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువే వస్తుంది అనుకోండి. ఈ గ్లాసు చూడండి, ఈ గ్లాసులో ఇంత కందిపప్పుని తీసుకున్నాను, అంటే ఒక కనుపు వెళ్తుగా కందిపప్పు. ఇది పెద్ద కొబ్బరి చెప్పండి, నేను కొంచెం పచ్చడి చేసుకుని ఇలా ఉంచాను. అయితే ఇంత ముక్క అవసరం ఉంటుందంటే ఇంత ముక్క అవసరం లేదండి, సగం ముక్క వేసుకుంటే సరిపడుతుంది. కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమీ ప్రాబ్లం ఏమీ లేదండి. కాబట్టి ఇందులో సగం ముక్క దాకా వేస్తాను, అంటే ఇక్కడ దాకా వేస్తాను. ఈ తర్వాత దానికి కావలసిన పదార్థాలు తగినంత ఉప్పు అనేది ఎక్కువ పట్టదు. ఒక స్పూన్ ఉంటుంది, ఇదిగో చూశారు కదండి, ఇది ఒక స్పూన్ మామూలు ఉప్పే, రాళ్ళుప్పు పట్టుకున్న ఉప్పు అనమాట అండి ఇది. ఇక ఎండుమిరపకాయ ముక్కలు ఇవి. అయితే నేను ఒక 5 కాయలు ఎండుమిరపకాయ ముక్కల్ని చేశానండి, 5 కాయలు ఎండుమిరపకాయ ముక్కల్ని చేశాను. ఇది తర్వాత జీలకర్ర, మినప్పప్పు పచ్చడి తయారైనప్పుడు ఒక స్పూను నిండా మినపప్పు వేసుకోండి, అర స్పూను జీలకర్ర వేసుకోవాలి, చిటికెడు పసుపు చూసారు కదా, చిటికెడు పసుపు. అంటే నెయ్యి తోటి పోపు పెట్టచ్చండి, నూనెతోటైనా పోపు పెట్టుకోవచ్చు, అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నూనెతోటి పోపు పెట్టుకుని నెయ్యి వేసుకుని కలుపుకు తినేవాళ్ళు కూడా ఉంటారు, నెయ్యి పోపే పెట్టుకుని నెయ్యి వేసుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. నెయ్యి అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి నెయ్యిని అవాయిడ్ చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు నూనెతో పోపు పెట్టుకుని నూనె వేసుకుని అన్నంలో కలుపుకుని తింటారండి. ఇది పచ్చడి. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి ఏమిటి, ముందుగా ఒక బాండీ తీసుకోవాలండి. బాండీ తీసుకుని ఈ కందిపప్పుని దోరగా వేయించుకోవాలి, అంటే నూనె చుక్క వేసుకుని దోరగా వేయించుకోవచ్చండి. ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకుని దోరగా వేయించుకోవచ్చండి. ఆ దోరగా వేయించుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇప్పుడు నేను కందిపప్పుని వేయించి చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుంటున్నానండి, మీడియంలోకి పెడుతున్నాను, హైలో పెట్టుకోకూడదు, అలానే సిమ్లో పెట్టుకుంటే ఎప్పటికీ వేగదు. ఇలా పెద్ద పొయ్యినే మీడియంలోకి పెట్టండి. మీడియంలోకి పెట్టిన తర్వాత కందిపప్పు పూర్వకాలంలో వేయించేసి డబ్బాలో పెట్టుకునేవారు, ఆ పప్పును తీసుకుని రుబ్బేసుకునేవారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు వేయించుకునే వాళ్ళు ఏంటంటే అండి, ఉత్తి డ్రైగానైనా వేయించుకోవచ్చండి, లేదా మన ఇష్టం ఇలా ఒక 1/2 టీ స్పూను ఇలా నూనె వేసి వేయించుకోవచ్చు అనమాట అండి. కాబట్టి డ్రైగా వేయించుకుని చేసుకున్నా పర్వాలేదు. అలాగే డబ్బాలో ఇంత స్టాక్ అండి, వేయించిన పప్పు దోరగా వేయించిన పప్పుని ఉంచేసుకునేవారు, నెలపోయిన తర్వాత మళ్ళీ వేయించుకునేవారు సరుకులు తెచ్చుకున్నారప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసి ఈ కందిపప్పుని వేయిస్తున్నాను. దోరగా వేయించాక చూపిస్తానండి. ఇదిగోండి, పప్పు చాలా దోరగా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసేసుకొని ఒక దీంట్లోకి కొబ్బరికాయ ముక్కల్లోకే తీసేసుకోవచ్చండి. నేను అనుకున్నాను సగం అయితే సరిపడుతుందని అనుకున్నాను, కానండి ఆ చిప్పని మీకు చూపించిన చిప్పని అంతటిని తీసేసాను, ఇన్ని ముక్కలే వచ్చాయి. ఈ ముక్కల మీదకి ఈ మూకుట్లోంచి పప్పుని తీసేస్తున్నాను, ఎందుకంటే అండి మళ్ళీ పప్పు లేకపోతే మాడిపోయినట్టు అయిపోతుంది. దీంట్లోకి పోపు వేయించేసుకోవచ్చు. అయితే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. కొంతమంది ఈ పచ్చడి చారు పెట్టుకుని తినేస్తారు,
మరి కొంతమంది అవుతాయండి వంకాయ పచ్చి పులుసు చేసుకుంటారు, ముక్కల పులుసు వేసుకోవచ్చు, ఇలా మన ఇష్టం అన్నమాట అండి. అయితే చాలా బాగుంటుందండి. అన్నంలోకి ఒకటే ఆదరవ అంటే అన్నంలోకి తినచ్చు. ఏదైనా మనం ఇంకా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ కొంచెం పలచగా చేసుకొని మనం దీన్ని నంచుకుని కూడా తినచ్చండి. దీనికి పోపు ఏం కావాలి ఏమిటి కొంచెం చల్లారాక తీస్తానండి. ఇది పోపుకి ఏం కావాలనేది చెప్తాను. అయితే మీకు నేను టెంక పచ్చడి అనేటువంటి దానిని ఒకటి చూపించండి. అందులోకి వేప గింజలు పోపు పెట్టుకోవడం అనేది చెప్పానండి. వేప గింజల పోపు అనేటువంటిప్పుడు మీకు వేప గింజ ఇలా ఉంటుంది కదండి, పోపులో వేసుకుని అన్నాను. కానీ దీన్ని ఇలా బద్దలు కొట్టుకోవాలండి. ఇలా బద్దలు కొట్టుకుంటే లోపల ఇలా గింజలా ఉంటుంది చూసారండి. అప్పుడు నూనె చుక్క వేసుకుని వేయించుకోవాలి. అది మీకు అప్పుడు అందరికీ తెలుస్తుందేమో అని అనుకుని చెప్పలేదు. మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతారని ఇప్పుడు ఇందులో చెప్తున్నాను అనమాట అండి. అర్థమైంది కదండి. అది ఇక మనం ఈ పచ్చట్లోకి వెళ్ళిపోదామండి. ఈ పచ్చడికి ఇదిగో కందిపప్పును ముక్కలు. అయితే దీంట్లోకి మరి ఈ తగినంత ఉప్పు వేసేసుకోవచ్చండి. అలాగే చిటికెడు పసుపు, ఎక్కువ అక్కర్లేదు, చిటికెడు పసుపు వేసేసుకోండి. దీనికి పోపు ఏం కావాలి ఏమిటి అంటే మనకి శనగపప్పు కానీ, ఆవాలు కానీ, మెంతులు కానీ, ఇంగు కానీ ఇవేమీ అక్కర్లేదండి. కావలసిన పోపులో ఒక స్పూను పొట్టు మినపప్పు అయితే పొట్టు మినపప్పు, చాయ్ మినపప్పు అయితే చాయ్ మినపప్పు, మన దగ్గర ఏది ఉంటే అది. అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర అండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయించింది. అయితే ఈ 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇంత వేస్తాను. వేయించిన తర్వాత ఎండు మిరపకాయలు ఎన్ని తీసుకోవాలి, ఒక 6 కాయలు 7 కాయల దాకా తీసుకోండి. ఇది కమ్మటి కాయలు. కారం కాయలు అయినా 5-6 తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలని మినపప్పు ఈ యొక్క జీలకర్రని 2 స్పూన్ నూనె వేసేసి వేయించేస్తానండి. వేయించిన తర్వాత పచ్చడి చేసుకునేది చూపిస్తానండి. ఇగో స్టవ్ వెలిగించానండి. 2 స్పూన్లు నూనె అయితే చాలండి, ఎక్కువ దొక్కి. ఇగో 2 స్పూన్లు వేసానండి. ఇక అంజాయింపుగా నా చేతితోటే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మినప్పప్పు 1 స్పూన్ ఉంది, ఇంకో 2 బద్దలు వేసాను. తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా ఒక 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకూడదండి. అది ఈ 2 వేసేసాక 1 స్పూన్తో కానీ అట్లకాడతో కానీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. వేసేసి పోపు వేగిన తర్వాత కొంచెం పోపు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం వేసి రుబ్బేసి అప్పుడు మిగతా పోపుని పచ్చట్లోకి కలుపుతానండి. పోపు వేయించుకోవడం అందరికీ తెలుసు కదండి, దోరగా వేయించుకోవడం. పోపు దోరగా వేయించుకుంటే సరిపడుతుంది అన్నమాట. పోపు వేగింది తెలుస్తుంది. బ్రౌన్ కలర్లో రాగానే కట్టేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి. ఇదిగోండి పోపు ఇలా దోరగా వచ్చేసింది కదా, చూసారా? ఇంకా ఈ మూకుడు వేడికి చక్కగా వచ్చేస్తుంది. నేను మూకుట్లోనే ఉంచేసుకుంటాను. కాబట్టి ఇగో స్టవ్ బంద్ చేసేసండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపితే ఆ వేడి మూకుడు కూడా తగ్గిపోతుంది. పోపు కూడా ఇంకా నల్లగా అనేది రాదు. అయితే ఈ పోపుని ఎండుమిరపకాయలు కొంచెం వేసి కొన్ని ముక్కలు ఉంచేసి రుబ్బేస్తానండి. ఇంక ఇందులో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలాంటివి ఏమీ కూడా అవసరం ఉండదండి. చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చడి. 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలే కాబట్టి గుంట అయినా కూడా అంతేను. ఇగో కొంచెం పోపుని ఇంకా మిరపకాయ ముక్కలు కొన్ని వేసి రుబ్బుతాను. ఎందుకంటే అండి కారం అంటుతుంది. 4 ముక్కల కింద ఉంచుకుంటే ఆ ముక్కల్ని నంచుకుని తినచ్చు అనమాట అండి. ఇది కొబ్బరికాయ కందిపప్పు పచ్చడి తయారు చేస్తున్నాను. ముద్ద తయారైన తర్వాత నీళ్లు కావాలండి, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ రుబ్బుకోవాలి. రుబ్బిన పచ్చడిని మీకు చూపిస్తానండి. ఇదిగోనండి పచ్చడి చక్కగా నీళ్ళు చక్క పోసుకుంటూ ఇలా రుబ్బుకోవడమేనండి. ఎంతో బాగా వచ్చింది. మరీ మెత్త కాటుకులా రుబ్బుకోకండి. చక్కగా ఇది ఇలా చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకోవాలి. ఉన్నానా లేదని చిన్న బరకపెసరు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ గట్టి పచ్చడిని మనకి ఇడ్లీలో కూడా కొంచెం జారుగా చేసుకుని నంచుకోవచ్చండి. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపడుతుంది. ఇక ఈ పోపుని ఇందులోకి కలిపేసుకోవడమేనండి. ఈ పోపుని ఇందులోకి వేసి కలిపేసుకోవడం. చక్కగా వేడి ఇగో ఇలా ముక్కల్ని చేత్తో నలుపుతారు. పూర్వకాలం వస్తే అండి ఇంకా గుంటలో వేసి రుబ్బేవారు కాదు. పచ్చడిలోనూ ఇలా ముక్కల్ని శుభ్రంగా నలిపేసేవారు. నలిపేసి పచ్చడిని
పెట్టేవారు. రాత్రి వేళ ఎక్కువ చేసేవారండి చారు, ఈ కందిపప్పు పచ్చడని, కందిపప్పు కొబ్బరికాయ పచ్చడని ఇలా పెట్టేవారు. ఉత్తి కందిపప్పు పచ్చడి కూడా మీకు చేసి చూపిస్తాండి. దాంట్లోకి ఏం పోపు పెట్టుకుంటే రుచిగా ఉంటుందో కూడా ఆ పోపుని పెట్టి చూపిస్తానమాట అండి. అది ఇక మీకు ఇంకొక విషయాన్ని చెప్తున్నానండి. కందిపప్పు పచ్చడి రెడీ అయిపోయింది కదా, రుచి చూపించే లోపల మీకు ప్రత్యయాలు విభక్తులు అనేటువంటి దానిని వీడియో తీసి పెట్టడం జరిగింది. అయితే అండి అందులోనూ ఎడిట్ చేసేటప్పుడు పేరు పెట్టాలి కదా, నేను ప్రత్యయాలు అనే చెప్పానండి. కానీ బాబు ఇంకో ఎగస్ట్రా పడిపోయింది. మీరు దాన్ని ప్రత్యయాలు అని పెట్టారు కదా, చాలా సంతోషం అండి అలా చెప్పినందుకు. మరి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అంటే ఇంకొక బాబు ఎడిట్ చేసిన మూలన నేను చెప్పింది మామూలుగానే రాసిచ్చాను పేరు, కానీ అబ్బాయి అలాగా పొరపాటు పడిందో ఏమిటో తెలియదు. అదనమాట అండి. ఇక ఈ పచ్చడి రుచి చూసి ఎలా ఉందో చెప్పమంటాను. అదనమాట అండి. ఈ రుచి చూసి చెప్పమ్మా ఎలా ఉంది ఏమిటి, ఉప్పు కారం బాగుందా లేదా చెప్పు. బాగుందా? ఉప్పు అయినా వేయాలా? ఇంకేమీ అంటే ఎందుకంటే కమ్మడి పచ్చడి కదండి, ఊరుకు ముందరే ఎక్కువ ఉప్పు వేసేసుకుంటే ఉప్పు రోస్ అయిపోతుంది. తక్కువ అయితే కొంచెం ఇంత కలుపుకోవచ్చండి. అందుకోసం చెప్పేసి అంజాయింపుగా వేసుకుంటే అన్నీ సరిపడుతుంది, ఎక్కువ అనేది అవ్వదు. ఒక పిసరు తక్కువ అయితే ఇంత ఉప్పు కలిపేసుకుని వడ్డం చేసేసుకోవచ్చు. అర్థమైంది కదండి. దీంట్లోకి మాటు ఇంచక వంకాయ పచ్చి పులుసు కానీ, ఆనపకాయ పులుసు కానీ, లేకపోతే ఆనపకాయ మజ్జిగ పులుసు కానీ, ఇలాంటి ఏదైనా సరే నంచుకుని తినేయచ్చు అనమాట అండి. మీరు కూడా ఈ కందిపప్పు కొబ్బరికాయ పచ్చడిని చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మరి అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ని కూడా చేయించండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. బాయ్ బాయ్. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో